నేపాలీ నిందితుల కోసం స్పెషల్ టీం ఏర్పాటు చేశారు హైదరాబాద్ సిపి సజ్జనార్. 20 మందితో స్పెషల్ టీం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. నేపాలీ గ్యాంగ్ మొత్తాన్ని పట్టుకోవడమే లక్ష్యంగా సిట్ పనిచేస్తుందన్నారు. జూబ్లీహిల్స్ లోని రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసుతో పాటు జవహర్ నగర్, కాచిగూడ కేసుల్లో నేపాలీ గ్యాంగ్ పరారీలో ఉన్నారు. ఇక ఇన్స్పెక్టర్ కింద 3 ఎస్ఐలు, 17 మంది కానిస్టేబుళ్లతో సిట్ టీం ఉంటుందన్నారు సిపి సజ్జనార్. నేపాలీ నిందితుల కోసం స్పెషల్ టీం ఏర్పాటు చేశారు హైదరాబాద్ సిపి సజ్జనార్. 20 మందితో స్పెషల్ టీం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. నేపాలీ గ్యాంగ్ మొత్తాన్ని పట్టుకోవడమే లక్ష్యంగా సిట్ పనిచేస్తుందన్నారు. జూబ్లీహిల్స్ లోని రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసుతో పాటు జవహర్ నగర్, కాచిగూడ కేసులలో నేపాలీ గ్యాంగ్ పరారీలో ఉన్నారు. ఇక ఇన్స్పెక్టర్ కింద 3 ఎస్ఐలు, 17 మంది కానిస్టేబుళ్లతో సిట్ టీం ఉంటుందన్నారు సిపి సజ్జనార్. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనిల్ ఫోన్ లైన్ లో అందిస్తారు. అనిల్, సిట్ ఏర్పాటుపై డీటెయిల్స్ ఏంటి? నేపాలీ నిందితుల కోసం స్పెషల్ సిట్ ని ఏర్పాటు చేశారు హైదరాబాద్ సిపి సజ్జనార్. ఎందుకంటే మనకి గతంలో చూడొచ్చు, ఈ మధ్య జరిగినటువంటి అనేక సంఘటనలలో ఎక్కువగా ఈ నేపాల్ గ్యాంగ్ సంబంధించి అటు జవహర్ నగర్ కేసుకు సంబంధించి కానీ కార్ఖానాలోని గన్రాక్ ఎన్క్లేవ్ లో జరిగినటువంటి చోరీకి సంబంధించి ఈ యొక్క దోపిడీ కేసులో పురోగతి సాధించడానికి సిట్ ను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇప్పటికే కొన్ని టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఎక్కడికక్కడ తిరుగుతున్నా కూడా స్పెషల్ గా ఈ టీం ఏర్పాటు చేశారు. ఒక ఇన్స్పెక్టర్ అండ్ 3 ఎస్ఐలు, 17 మంది కానిస్టేబుల్ తో ఈ సిట్ ఏర్పాటు చేశారు. వీరంతా కూడా అంటే మనకి కమాండ్ కంట్రోల్ ఐటీ సెల్ నుండి కూడా మొత్తం సిట్ పనిచేస్తుందని చెప్పారు. మొత్తం ఈ నేపాలీ గ్యాంగ్ మొత్తాన్ని పట్టుకోవడమే టార్గెట్ గా ఈ సిట్ పూర్తిగా పనిచేస్తుందంటూ కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మొత్తం 20 మందితో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అయితే ఏర్పాటు చేశారు. ఎందుకంటే రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసుతో పాటు ఇక కాచిగూడ గానీ, అటు కార్ఖానా, జవహర్ నగర్ లో ఉన్నటువంటి ఈ ఏదైతే చోరీలకు పాల్పడినటువంటి నేపాల్లో కోసమే ఈ సిట్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే ప్రత్యేక బృందాలు కూడా నేపాల్ అంటే మనకి ఇతర రాష్ట్రాల్లో కూడా గాలింపు చర్యలు చేపట్టాయి. కొంతమంది దొరికినా కూడా కల్పనకు సంబంధించి ఏదైతే ఐపీఎస్ భార్య హత్య కేసుకు సంబంధించినటువంటి ఆ పని మనిషితో పాటు అతనికి ఆమెకి సహకరించినటువంటి 3తో పాటు ఇంకా మరికొంతమంది జవహర్ నగర్ కేసు, కార్ఖానా కేసు, కాచిగూడ కేసుకు సంబంధించినటువంటి మొత్తం నేపాలీల పైన పూర్తిగా ఫోకస్ చేయడానికి ఈ సిట్ ఏర్పాటు చేశారు. ఇక ఇప్పటికే సిటీలోనూ కూడా సెక్యూరిటీ పెట్టుకునేవారు. తన డీటెయిల్స్ ని పోలీస్ స్టేషన్ లో ఎంటర్ చేసుకోవాలంటూ కూడా అటు పోలీసు ఉన్నతాధికారులు ప్రస్తుతం చెప్తున్నటువంటి పరిస్థితి. మెయిన్ గా ఈ 3 కేసులకు సంబంధించి ప్రస్తుతం ఈ 3 కేసులకు సంబంధించి ఎవరైతే ఈ చోరీలకు పాల్పడినటువంటి నేపాలీ గ్యాంగ్ పైనే ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పూర్తిగా పనిచేస్తుంది. మెయిన్ గా ఈ యొక్క ఇన్స్పెక్టర్ కింద 3 ఎస్ఐలు, 17 మంది కానిస్టేబుల్ ఇవి కేవలం నేపాలీ గ్యాంగ్ ని ఛేదించడంలో వారికి సంబంధించినటువంటి సమాచారాన్ని తీసుకోవడానికి, వారిని పట్టుకోవడానికి, వారిని ఎక్కడైతే ఉన్నారు, ఏమేమి చోటు చేశారు, వీరికి ఈ చైన్ సిస్టమ్ ఇంకెవరైనా ఉన్నారనే విషయాలను కూడా పూర్తిగా సిట్ ఇన్వెస్టిగేషన్ చేయనున్నది. దీంతో పాటు ఈ మధ్యలో జరిగినటువంటి పూర్తిగా నేపాల్ కి సంబంధించినటువంటి గ్యాంగ్ పట్టుకోవడమే టార్గెట్ గా ఈ సిట్ ని అయితే సిపి సజ్జనార్ ఏర్పాటు చేశారు. దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా విడుదల చేశారు.